జనసేన ఎమ్మెల్యే ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయినటువంటి మహిళ విషయంలో జరిగినటువంటి కార్యకలాపాల్లో 2-3 కోణాలు బయటకు వస్తున్నది. ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా రోజా ఆధ్వర్యంలో ధర్నా చేయటం, ఇదంతా ఒక ఎత్తు, అది రాజకీయ పరం. రెండవది చూస్తే ఈ వ్యవహారం ముందుగానే తెలుసు జనసేనకి అన్నటువంటి దానికి సాక్ష్యం వాళ్ళు ముందుగా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్. అంటే అప్పటికే తెలుసు వాళ్ళు అన్నటువంటి బాధితురాలు మరొకసారి తెర ముందుకు వచ్చింది, తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన మీద జరుగుతున్న ట్రోల్ ఏదైతే 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ పని చేసింది అన్నటువంటి విమర్శల మీదన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. నేను 1.5 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తుంటే దాన్ని వేరే రూట్లో వక్రీకరిస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది. అదే సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఉన్నటువంటి పాత్ర ఖచ్చితంగా చర్చ జరగాలన్నటువంటి పాయింట్ కూడా ఆవిడ ప్రధానంగా ప్రస్తావించుకొచ్చింది. ఏదైతే తాతంశెట్టి నాగేంద్ర తనతో మాట్లాడినటువంటి ఆడియోని కూడా బయటపెట్టడం అన్నటువంటిది ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశం. జరుగుతున్నటువంటి పరిణామాలలో అసలు విషయాలు పక్కకి పోతున్నాయి అన్నటువంటి విషయం ఆమె చెప్పుకొస్తోంది. ఏదైతే కావాలని ట్రోల్ చేస్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. తనైతే నిజాయితీగా బాధ్యతగానే ఉన్నానని బలవంత పెట్టి బెదిరించి అతను చేశాడన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు అయితే స్టార్ట్ చేసింది రోజా ద్వారా. ఇక్కడ ఎమ్మెల్యే ఇంతకుముందు ఎవరో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మన యంగ్స్టర్ అయినటువంటి జనసేన ఎమ్మెల్యే గెలిచాడని చెప్పేసి ఫోన్ చేస్తే కూడా వాళ్లతో కూడా ఇదే విధమైన ప్రవర్తన చేశాడు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా ఈ ఫోన్ కాన్వర్సేషన్ ద్వారా బయటకు వస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా ఈ ఉదంతంలో అనవసరపు ట్రోలింగ్తో రివర్స్ చేసుకుంటున్నారేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎమ్మెల్యేలు